ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాల కోసం ఇసుకను ఉచితంగా అందించే ప్రయత్నంలో భాగంగా ప్రత్యేకంగా ఒక పాలసీని రూపొందించింది. ఫ్రీ అండ్ ఫెయిర్ పాలసీ విధానాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఇసుక చౌక ధరకు అందించాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నదుల నుంచి, చెరువుల నుంచి, వాగుల నుంచి ఇసుక తరలించేందుకు ప్రత్యేకంగా ఒక పాలసీని సిద్ధం చేసి ప్రజలందరికీ కూడా అవకాశం కల్పించింది. అయితే ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న కొంతమంది కేటుగాళ్లు రాష్ట్రాల సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఇటు రాజధాని గ్రామాల నుంచి విజయవాడ పశ్చిమ బైపాస్ మీదుగా నేషనల్ హైవేపై ఇటు పక్క రాష్ట్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. జనరల్గా ఇసుకను అక్రమంగా కొంతమంది తరలిస్తూ ఉంటారు. ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా, వింతేముంది అనుకుంటున్నారు కదా. కాదు, ఇది పూర్తిగా పుష్ప సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యారో లేక పుష్ప సినిమా తరహాలోనూ ఇసుకను తరలిస్తే పోలీసులకు పట్టుబడం అనుకున్నారేమో తెలియదు, కానీ పూర్తిగా ఇసుకను హైటెక్ పద్ధతిలో ట్రాన్స్పోర్ట్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. చివరికి పోలీసులే ఇసుకను తరలిస్తున్నటువంటి విధానాన్ని చూసి నోరెళ్ళబెట్టాల్సినటువంటి పరిస్థితులు పట్టుబడినటువంటి సందర్భంలో కనిపించాయి. వాస్తవానికి ఇసుకను జనరల్గా ఎవరైనా ఎలా తరలిస్తారు? ట్రాక్టర్లో కానీ లేదంటే లారీల్లో కానీ తరలిస్తుంటారు. అవి కూడా ట్రక్కులో తరలిస్తూ ఉంటారు. సో దానికి తరలించిన ప్రతిదానికి కూడా లెక్క ఉంటుంది. అంటే ఇన్ని టన్నులు మాత్రమే ట్రక్కులో తరలించాలి, ఇన్ని టన్నులు మాత్రమే లారీలో తరలించాలి అనేది పూర్తిగా పక్కాగా ఒక లెక్క ఉంటుంది. వాటికి వేబుల్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తాం అనేది పూర్తిగా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. ఒకవేళ ఇసుకను తరలిస్తున్నా కూడా పూర్తిగా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పరెన్సీగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఇక్కడ ఎవరైతే కొంతమంది కేటుగాళ్ళు ఉచిత ఇసుక పాలసీకి పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని కంటైనర్లో ఇసుకను లోడ్ చేసి పోలీసుల కళ్ళు కప్పి, అధికారులు కళ్ళు కప్పి పొరుగున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తూ ఉన్నారు. వెంకటాయపాలెం సమీపంలో ఉన్నటువంటి కృష్ణానది ఇసుక రేవు నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్లో నుంచి నేషనల్ హైవే మీదుగా నేరుగా హైదరాబాద్ తరలిస్తున్నటువంటి క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్లో ఏముందో చూపించాలంటూ కూడా అడిగినటువంటి క్రమంలో మొదట వారు సమాధానం చెప్పలేదు. అయితే కంటైనర్తో పాటుగా కంటైనర్కి ఎస్కాట్గా వెళ్తున్నటువంటి తార్ జీపును కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. రెండింటిని కూడా పోలీస్ స్టేషన్ తరలించి విచారిస్తున్నారు. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే కొన్ని వేల టన్నుల ఇసుకను అక్రమంగా పోలీసుల కళ్ళు కప్పి, అధికారుల కళ్ళు కప్పి తరలిస్తున్నట్టు ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. నిన్న మొన్నటి వరకు ఇసుకకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడా అక్రమాలు జరగకూడదు, ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులకి సంబంధించినటువంటి చేతుల్లోకి ఇసుక వెళ్ళకూడదు, ఇసుక డంపు చేయకూడదు, ఫ్రీ అండ్ ఫెయిర్ పాలసీ విధానాన్ని తీసుకుని వచ్చి ఇల్లు నిర్మించుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఉచితంగా అందించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇసుక పాలసీని సిద్ధం చేసింది. ఎవరైనా కూడా ఇసుకను తీసుకొని వెళ్ళవచ్చు, నిర్మాణాలకు వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఇసుకను తరలించేటటువంటి క్రమంలో కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం పాలసీని రూపొందించింది. కానీ ఈ పాలసీని పూర్తిగా పక్కన పెట్టి తొంగలో తొక్కి అధికారుల కళ్ళు కప్పి పూర్తిగా కంటైనర్లో ఇసుకను లోడ్ చేసి దానికి ప్రత్యేకంగా ఎస్కాట్ వెహికల్ ఏర్పాటు చేసి మరీ హైదరాబాద్ తరలిస్తున్నారు కొంతమంది కేటుగాళ్ళు. కేవలం పట్టుబడింది ఒక కంటైనర్, ఒక తార్ వెహికల్ మాత్రమే. ఇలా దాదాపుగా కొన్ని నెలలుగా ఈ దందా సాగుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. కంటైనర్లో దాదాపు కొన్ని వందల కొద్ది టన్నుల ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్నారు. అక్కడ స్టోర్ చేసి అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు వాటిని డిస్పాచ్ చేస్తున్నట్టు కూడా, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. దాదాపుగా కొన్ని నెలల వ్యవధిగా ఇదే రకమైన తంతు జరుగుతున్నట్టుగా గుర్తించినటువంటి పోలీసులు నోరెళ్ళబెట్టారు. చివరికి పోలీసులు చేసినటువంటి దాడుల్లో పట్టుబడినటువంటి కంటైనర్, తార్ జీపును స్వాధీనం చేసుకుని గతంలో ఇంకా ఎక్కడెక్కడికి తరలించారు, ఎప్పుడు తరలించారు, ఈ మొత్తం దందా వెనక ఎవరుందన్నారు అనే వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో పుష్ప సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యారో లేక పుష్ప సినిమా తరహాలోనే ట్రాన్స్పోర్ట్ చేస్తే గుర్తించాలనుకున్నారో ఏమో, కానీ చివరికి పోలీసుల సోదాల్లో ఈ ఇసుకను తరలిస్తున్నటువంటి కంటైనర్తో పాటుగా తార్ జీపును కూడా స్వాధీనం చేసుకున్నారు. జనరల్గా కంటైనర్లో ఇసుకను ఎలా తరలించడానికి సాధ్యం కాదు. కంటైనర్లో పూర్తిగా క్లోజ్డ్గా ఉంటుంది, మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది, లాక్ చేసి ఉంటుంది. వాటికి సంబంధించి ఎవరు ఆపరన్న ఉద్దేశం, ధైర్యంలో భాగంగానే వీరు వీటిని తరలిస్తున్నప్పుడు పోలీసులు గుర్తించారు. కంటైనర్లో కార్లు కానీ లేకపోతే బైక్స్ కానీ ఇలాంటి వాటిని తరలిస్తుంటారు. లేదా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వాటిని తీసుకొచ్చేటటువంటి క్రమంలో, ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో మాత్రమే కంటైనర్లను డ్యామేజ్ కాకుండా వినియోగిస్తుంటారు. కానీ ఇసుకను ఇలా తరలించున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఒక్కసారిగా చూసి నోరెళ్ళబెట్టాలని పరిస్థితి కనపడింది. అయితే ఈ వ్యవహారం పైన పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై సీరియస్గా అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు.